సాగుతోంది. తొలి రౌండ్లో కాంగ్రెస్ ఆధిక్యం కనబరుస్తోంది. ఇక మరోవైపు పోస్టల్ బ్యాలెట్ ఓట్లలోనూ కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్కు 39 ఓట్లు రాగా బీఆర్ఎస్కు 36 ఓట్లు వచ్చాయి ఇప్పటి వరకు. ఇక బీజేపీకి అయితే 10 ఓట్లు వచ్చాయి. షేక్పేట డివిజన్లో కాంగ్రెస్ కూడా ఆధిక్యంలో ఉన్నట్లు సమాచారం. మొదటి రౌండ్లో కాంగ్రెస్కు 8,926 ఓట్లు రాగా బీఆర్ఎస్కు 8,864 ఓట్లు వచ్చాయి. ఇక మొదటి రౌండ్లో 62 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ ముందంజలోకి వెళుతోంది. మనం చూసినట్లయితే ఇక్కడ నెక్ టు నెక్ ఫైట్ కనిపిస్తోంది. మరింత సమాచారం కావ్య అందిస్తారు. కావ్య. డన్. స్వర్ణ, అయితే షేక్పేట్ డివిజన్ తోటే కౌంటింగ్ అనేది స్టార్ట్ అయింది స్టేడియంలో. అయితే ఈ కౌంటింగ్ సరళి కూడా మనం ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే షేక్పేట్ డివిజన్ అనేది కట్టర్ బీఆర్ఎస్ అండ్ కొంత పార్షియల్ షేరింగ్ బీజేపీకి ఉంటుంది. కానీ దానికి భిన్నంగా ఓటర్ల నాడి అనేది ఇవాళ మనకు కనిపిస్తుంది. ఎందుకంటే లీడింగ్లో కాంగ్రెస్ ఇక్కడ ఉంది. సో మనం చూసినాం పోస్టల్ బ్యాలెట్లో కూడా కాంగ్రెస్ లీడింగ్లో ఉంది. అండ్ షేక్పేట్ డివిజన్ సంబంధించిన కౌంటింగ్ జరిగే క్రమంలో కూడా ప్రజెంట్ కాంగ్రెస్ లీడింగ్లోనే ఉంది. అయితే ఈ రౌండ్ అంటే జరిగిన 7 డివిజన్స్లో కూడా షేక్పేట్ డివిజన్లో అత్యధికంగా ఓటర్లు కూడా పోలింగ్ అయ్యేటట్టు ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ కూడా మనకు చెప్పడం జరిగింది. సో అందుకని షేక్పేట్ డివిజన్ తోటే కౌంటింగ్ అనేది ప్రారంభించారు. అయితే ఈ షేక్పేట్ డివిజన్లో ఉన్న పూర్తి ఓట్లు కౌంట్ చేయడానికి 1 నుంచి 42 టేబుల్స్ కూడా ఏర్పాటు చేసిండ్రు. 2 రౌండ్లు పూర్తయితే తప్ప షేక్పేట్లో పూర్తి స్థాయి ఆధిక్యం ఎవరిది ఉన్నది అనేది చెప్పలేరు. సో కంప్లీట్ అవ్వడానికి మనకి ఇంకొక 40 నిమిషాలు అయితే టైం పడుతుంది. స్వర్ణం, కావ్య, మనం చూసినట్లయితే నెక్ టు నెక్ ఫైట్ కనిపిస్తోంది. ఒక పక్క మనం చూస్తే బీఆర్ఎస్ కి సెంటిమెంట్ ఓట్లు పడ్డాయేమో అని అనుకుంటున్నారు. మరో పక్క కాంగ్రెస్ చూస్తే మనం చూస్తూనే ఉన్నాము, అజారుద్దీన్ కి కాంగ్రెస్ పార్టీ ఆల్ ఆఫ్ ఏ సడన్ మంత్రి పదవి ఇవ్వడం. సో ఇదంతా కూడా షేక్పేట్ ఓటర్లను గ్రాప్ చేయడానికి అనే వార్త కూడా మనం విన్న నేపథ్యంలో ఇప్పుడు చూస్తున్న ఈ నంబర్ గేమ్ ఏదైతే ఉందో అది మాత్రం ఎక్కడో ఒక ఇంపాక్ట్ అయినట్లుగానే కనిపిస్తోంది. స్వర్ణ, అయితే ఇక్కడ మనం డివిజన్ వైజ్గా అండ్ స్టార్టింగ్ షేక్పేట్ డివిజన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడం, ఆ ఇంపాక్ట్ షేక్పేట్ డివిజన్ పైన పడడం అనేది కౌంట్లోకి తీసుకోలేకుండా ఉంటుంది. ఎందుకంటే ఆ మైనారిటీ ఓటు సంఖ్య పెద్దగా షేక్పేట్లో ప్రభావితం ఉండదు. అది బోర్బండా రెహమత్ నగర్లో చూపిస్తుందేమో. సో ఆ డివిజన్ కౌంట్ స్టార్ట్ అయితే మనం చూద్దాం. అయితే ప్రజెంట్ షేక్పేట్లో మాత్రం ఒక కొత్త సినారియో చూస్తున్నాం. ఎందుకంటే ఆ బెల్ట్ ఎవరైతే కట్టర్ బీఆర్ఎస్గా ఉంటుంది అండ్ కంప్లీట్ ఆ డివిజన్ పైన మాకే ఆధిక్యం ఉంది, సో ఖచ్చితంగా మాకు అది ఒక కంచుకోటని అని భావించిండ్రు బీఆర్ఎస్. కాకపోతే దానికి భిన్నంగా ఓటర్ల నాడి కనిపించడం అనేది కొంత విచిత్రకర పరిస్థితి కనిపిస్తుంది. సో దాంట్లో అంటే అట్లీస్ట్ గత జనరల్ ఎలక్షన్స్లో చూసినా దానికంటే ముందు ఎలక్షన్లో చూసినా కానీ ఓటర్ల సరళి చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ లీడింగ్లో ఉంటుంది, సెకండ్ ప్లేస్ బీజేపీ ఉంటుంది, థర్డ్ ప్లేస్లో కాంగ్రెస్ ఉంటుంది. కానీ దానికి భిన్నంగా థర్డ్ ప్లేస్లో ఉండే కాంగ్రెస్ ఈసారి బై ఎలక్షన్స్లో భాగంగా లీడింగ్లో కనిపిస్తుంది. అండ్ సెకండ్ ప్లేస్లో ఉండాల్సిన బీజేపీ థర్డ్ ప్లేస్లో ఉంది. ఫస్ట్ ప్లేస్లో ఉండాల్సిన బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్కి పరిమితమైన సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. అయితే డివిజన్ పెద్దది, పోలైన ఓట్ల సంఖ్య కూడా చాలా ఎక్కువే కాబట్టి సో ఈ పూర్తి స్థాయి కౌంటింగ్ తేలాలి అండ్ దాంతోపాటు పూర్తిగా ఆ డివిజన్లో ఎవరు ఆధిక్యం అని తేల్చాలి అంటే ఇంకొన్ని రౌండ్లు అయితే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 1 నుంచి 42 రౌండ్లు ఫస్ట్ రౌండ్ మనకి ఫలితాలు చెప్పినప్పటికీ సెకండ్ రౌండ్లో కూడా షేక్పేట్ డివిజన్కి సంబంధించిన కౌంటింగే జరిగే పరిస్థితి అయితే కనిపిస్తుంది. స్వర్ణం, ఎస్, ఇప్పుడు మనం చూస్తే మాత్రం నెక్ టు నెక్ ఫైటే కనిపిస్తోంది. సో మొదటి రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ థర్డ్ రౌండ్కి వచ్చేసరికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి అక్కడ కౌంటింగ్ దగ్గర ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? డన్. అవును, మీరు అన్నట్టు కరెక్టే స్వర్ణ. అయితే ఫస్ట్ రౌండ్ షేక్పేట్ పూర్తి డివిజన్కి సంబంధించిన లెక్కింపే జరుగుతుంది. అండ్ రెండో రౌండ్కి వచ్చేటప్పటికి షేక్పేట్ కాంబినేషన్ ఆఫ్ ఎర్రగడ్డ జరగబోతుంది. మనకి ఈ పూర్తి స్థాయి తేలాలి అని అంటే ఇంకొక 45 నిమిషాలు అయితే వెయిట్ చేయాలి. సో పార్షల్ ఎర్రగడ్డ అండ్ పూర్తి స్థాయి షేక్పేట్కి సంబంధించి అండ్ మీరు అన్నట్టే కంప్లీట్గా నెక్ టు నెక్ అయితే ఫైట్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఇవాళనే కాదు, ఈవెన్ మనం పోలింగ్ లాస్ట్ డే కూడా మనం చూసినాం. సో కంప్లీట్గా ఒక ధర్నాలు ఘర్షణ వాతావరణం కనిపించింది. సో అట్లాంటి సీన్ మళ్ళీ కౌంటింగ్ కేంద్రం దగ్గర కూడా ఉండే అవకాశం ఉంది అని ఎక్స్పెక్ట్ చేశారు. అందుకనే పూర్తిగా 144 సెక్షన్ పెట్టడంతో పాటు ప్రతి టేబుల్కి పార్టీకి సంబంధించిన ఒక ఏజెంట్ని పెట్టారు. సో దట్ మళ్ళీ వాళ్ళు చెప్పలేకుండా ప్రాపర్గా చెయ్యలేరు ఎలక్షన్ కమిషన్ అనే ఒక నింద మళ్ళీ ఎలక్షన్ కమిషన్ పైన ఉండకుండా ఉండాలి అని 42 టేబుల్ ఏర్పాటు చేసినారు. ప్రతి టేబుల్ దగ్గర కూడా
సీసీ కెమెరాల నిఘాలు ఉంటుంది అండ్ ప్రతి పార్టీకి సంబంధించిన ఏజెంట్ అక్కడ ఉండే అవకాశం ఇచ్చిండ్రు పర్యవేక్షించడానికి అండ్ అభ్యర్థులు కూడా పూర్తి స్థాయిగా లోపల ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి వాళ్ళకి పూర్తి స్వేచ్ఛ కూడా ఇచ్చిండ్రు అండ్ బయట కంప్లీట్గా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్ థ్యాంక్ యూ కావ్య. అది పరిస్థితి. మనం చూసినట్లయితే ప్రస్తుతానికి మొదటి రౌండ్ కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ పార్టీకి 39 ఓట్లు వచ్చినట్లయితే బీఆర్ఎస్కు మనం చూసాము 36, కేవలం 3 ఓట్లు మాత్రమే అక్కడ డిఫరెన్స్ కనిపిస్తోంది. ఇక మరోపక్క షేక్పేట్లో కూడా కాంగ్రెస్ ఆధిక్యంలో కనిపిస్తోంది. 2, 3, 4 రౌండ్లు అయితే తప్ప ఒక క్లారిటీ రాదు. అక్కడైతే భారీ భద్రత మధ్య ఓట్ల కౌంటింగ్ కొనసాగుతున్న విషయాన్ని అయితే మనం చూస్తున్నాం. ఎవ్రీ మినిట్ అప్డేట్ ఇస్తుంటుంది ఈహా టీవీ. కీప్ వాచింగ్.